చిన్నగానే కదా ఉంటది. ఎందుకు పెద్ద తేవాలా తండి కొబ్బరి పాచ ఫ్లవర్ ఫ్లవరా ముళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంది దొరద ఆన్సర్లు ఉంటాయండి. ఎవరే ఉండడు చింత చెట్టు కాడ ఉన్న చింతామణి పేరు తప్ప ఇంకేం రావట్లేదు మీకు. ప్రతిసారి చెయ్యండి రోజు కనిపించుకుంటామా మీరైతే వీళ్ళు కనిపించుకోరు కానీ మీరు కనిపించుకుంటారు. కట్ అయిపోతున్నాయి. మీరు సింగిల్ మీనింగ్ లోనే మాట్లాడుతున్నారా? సింగిలే 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 మ్యాటర్ ఉండదు. మ్యాటర్ ఉంటుంది. మ్యాటర్ ఉంటుంది. మ్యాటర్ అంటే మీరు అనుకున్నది కాదు. ఏమనుకున్నారు? నాకు కూడా తెలియదు. ఇలా చెప్పండి. క్వశ్చన్ ఏంటి అన్నారు? ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి. పెద్దది ఉంటుంది, ఆకారం ఉండదు. ఆకారం ఉంటుంది, మ్యాటర్ ఉండదు. అందులో ఉంటుంది బట్ అంత ఉండదు. అంత ఓకే, ఇది కూడా అడవిలోనే ఉంటుంది. అన్ని అడవులోనే. మీరు మాత్రం అడవిలో లేరు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కొబ్బరికాయ అంటే వాటర్ తక్కువ ఉంటుంది కదా, అది పెద్దదిలా కనబడుతుంది. అది పెద్దదిలా కనబడుతుంది. కొబ్బరికాయ చిన్నగానే కదా ఉంటది. ఎందుకు పెద్ద తేవాలా తండి కొబ్బరి పాచలు చేసుకుంటాం. కొబ్బరి పాచలు చేసుకుంటాం. మీకే క్వశ్చన్ నా ఓన్గా అడుగుతున్నాను. లైక్ బికమ్ రిచ్ ఆర్ టు మేక్ ఆల్ హంగర్, ఎలిమినేట్ హంగర్ ఫ్రమ్ ద గ్లోబల్? ఎలిమినేట్ హంగర్ ఫ్రమ్ ద గ్లోబల్. ఆర్ యు షూర్? yes. యా right. మీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నట్టు ఉన్నాయి. మీరు మేడం సేమ్ అని చెప్తున్నాను. అలాగని కాదు, నాకు ముందు నుంచే అదొక ఏం మాట. లైక్ ఎవరైనా కనిపించిన వాళ్ళకి ఫుడ్ కానీ లేదా మనీ కానీ. సో ఎందుకు ఒకరికి మీరు సాయం చేయాలనుకుంటారు? లైక్ ఏం ఆశించి? అండ్ లైక్ పాపులారిటీ ఆర్ అదొక చిన్న హ్యాపీనెస్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఏమో మైట్బి అది చూసి దేవుడు కొంచెం బ్లెస్ చేయొచ్చేమో. లేదు మీరు చెప్పండి, ఆలోచించండి. ఆమె ఐక్యూ ఎక్కువ కాబట్టి బాగా ఆలోచించండి. ఓకే, వచ్చాయి. అగ్గి మీద గుగ్గిలం, అటు ఇటు తిప్పితే ఎరక్షన్. చెప్పండి. అగ్గి మీద అట్ట అట్టు పెనం మీద అట్టేస్తాం. తలంబ్రాలు. తలంబ్రాల సీరియల్ క్లూ ఏం లేదు. అరక్షణం కాబట్టి చెప్పేయాలి అంతే. అరక్షణమా అంటే అటు ఇటు అరక్షణం. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. క్షణం, సెకండ్. బా సూపర్ అండి. మీరు రాంగ్. సెకండే కదా అరక్షణం. ఓకే, అగ్గి మీద గుగ్గిలం, అటు ఇటు తిప్పితే అరక్షణం. క్షణం కాదు, అదేటో ఉంది. అప్పడం. అది నూనెలో వేస్తారు కదా. ఇందులో కూడా కొంచెం మంచితనం కదా. మంచితనంతో కూడిన స్వార్థం. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకే స్వార్థం అని చెప్పలేం, బట్ స్వార్థం కూడా మంచితనంగా ఉంటుంది, చెడుగా ఉంటుంది. సరే, ఒకరికి సాయం చేయడం ద్వారా మీరు ఎటువంటి ఆనందాన్ని పొందుతారు? ఐ మీన్ పాపులర్ అవ్వాలన్నా, నలుగురిలో మంచిని చేయాలన్నా, లేదనుకుంటే ఆనందమా? ఎవరికైనా సాయం చేశారు ఇప్పుడు దాకా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇందట్లే. అవునా? ఓకే, ఏమనిపించింది అప్పుడు ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ఆ ఇన్స్టెంట్ మూమెంట్లో? నాకు మాత్రం ఏం తెలుసు. హ్యాపీగా అనిపించింది. అంటే మన వల్ల ఇంకొకరు అమౌంట్తో ఫుడ్ తినచ్చేమో. వాళ్ళు అంటే వాళ్ళ ఆకలి తీర్చచ్చు. ఇంకా చేయాలి అనిపించింది. When we earn money, like that time we can do more for other people.
అప్పడం 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 అది నూనెలో వేస్తారు కదా, అదే గుగ్గులు వేస్తారు. తీసేలాగా అయిపోద్ది. నూనె దేని మీద పెడతారు? అగ్గి మీద కదా. ఓకే, ఒంటి మీద చెయ్యి వేస్తే కరవకుండా మానదు. ఎవరే దీనికి తెలిసి మీ ఫ్రెండ్ అయ్యి ఉంటారు, అలా చెప్పండి. తెలియదు ఉన్నాడు. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి ఆ పేరు తప్ప ఇంకేం రావట్లేదు మీకు. కాయ తెచ్చినాని చింతామణి. ఫేమస్ చేయండి మమ్మల్ని. ఖచ్చితంగా అయిపోతారండి. ఒంటి మీద చేయేస్తే కరవకుండా మానదు. జలగేనా తీసినా సరే మనకైతే ఖర్చు అవుతుంది. తీసినా కరుస్తుందా? తేలు జెర్రీ చెప్పండి, ఎలా లిస్ట్ చెప్తున్నారు? సాగు ఒక అంద చెప్పేస్తే కాదు, అవేవి కాదు. ఇన్సెక్ట్సా? నో, ఇన్సెక్ట్స్ అయితే కాదు. మరి ఒంటి మీదకి ఎందుకు వస్తాయి? వాటి ఒంటి మీద మనం చేయి వేస్తే, ఎవరు నువ్వు? వాటి ఒంటి మీద మనం చేయి వేస్తే కరుస్తుంది. కుక్క పిల్ల, రోజు పిల్ల, ఎందుకు వేస్తావే నువ్వు చెయ్య? ఫ్లవరా, ముళ్ళు గుచ్చుకుంటుంది. దొరదాకు. కొన్ని ఆన్సర్లు ఉంటాయండి. వచ్చింది. ఒంటి మీద చేయేస్తే కరుస్తుంది, మనం పట్టుకుంటే కరుస్తుంది అంట. ఎవరు పట్టుకున్నా కరుస్తుంది, మీరే కాదు. ఓకే, రోజు మనం యూస్ చేస్తుంటాం. మరి అంత కరిసిన రోజు యూస్ వెరీ గుడ్, మంచి చర్చ మీ దగ్గర నీ దగ్గర. అంటే ప్రతిసారి చెయ్యి అంటే రోజు కరిపించుకుంటామా? ఏ పేరు? రోజు కనిపించుకుంటారండి మీరైతే. వీళ్ళు కనిపించుకోరు కానీ మీరు కనిపించుకుంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? నరాలు కట్ అయిపోతున్నాయి. మీరు సింగిల్ మీనింగ్ లోనే మాట్లాడుతున్నారా? సింగిలే. ఓకే, ఏమ్మా నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. డబ్బులు లేదే, డబ్బులు ఉన్నారు. చెప్పదేంటో. నిప్పు. నిప్పు అది మేమెందుకండి ఒంటి మీద వేసుకుంటాం? నేను చెప్పింది అర్థం కాలేదు. ఒంటి మీద అంటే దాని ఒంటి మీద, దాని మీద చేయి పెడితే కరగకుండా మాంది కదా, కాలుతుంది కదా, దాన్ని రోజు యూస్ చేస్తాం. మరి కిచెన్ మాకు అలాంటి సంబంధం లేదు. ఓహో, పచ్చి తినేస్తారా మీరు? అలాంటి మేము వండలేదు ఎప్పుడు. ఓకే, సో విలేజ్ లో ఉంటే తెలుస్తుంది. నిప్పు అంటే అగ్గి. మీ అమ్మాయి నిప్పు ఆకులు రాలేదు సార్, నాదే తప్పు. ఓకే ఓకే, కడుపు నిండగానే లేచి నిలిచి ఉంటుంది. మనిషి కడుపు నిండాకే కొందరు పడుకుని పోతారు కదా, మనిషి అయితే కాదు. కడుపు నిండాక లేచి నిలిచి ఉంటుంది. అన్నం ఓరుతారు కదా, పొంగుతుంది. ఆన్సర్లు మాత్రం ఫ్యాబులస్, సూపర్. కావా? ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్క ఆన్సర్. ఎస్ సార్, ఇంక పడుకోదు రాత్రికి. ఎగ్జామ్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఇఫ్ యూ అర్న్ మనీ, లీటర్ తర్వాత సాయం చెయ్యో అదే. మనం ఎక్కువ డబ్బులు సంపాదించాక ఎంజాయ్ చేస్తాం. సో మీకు ఎటువంటి అంబిషన్ ఉంది? లైక్ ఏదైనా గోల్, అందులో మీకు ఏది ఇంట్రెస్ట్? ఐ వాంట్ టు బికమ్ అ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ అంటే చూడగానే చెప్పేస్తారా బిహేవియర్ బట్టి? అంత ఫేస్ లేదు. రీడింగ్ అలాంటిదా? అంత లేదు, లైక్ ఫ్రమ్ kid to adult, many go through many problems. Like from kid to adult, they go through many problems, right? Like especially like men go through many problems and they don't tell to others. So I want to like help them, even though it's small or big issue. They can talk, they can speak about it. So I want to be that person with whom they can talk. మీకు తెలుగు అంటే మాట్లాడడం వస్తుందా? కొంచెం కొంచెం పర్లేదు, బాగానే నేర్చుకున్నారు. ఓకే ఓకే, మీరు ఎందుకు సైకాలజిస్ట్ అవ్వాలనుకున్నారు? ఏదైనా రీజన్ ఉందా స్ట్రాంగ్గా? రీజన్ కాదు, ఇప్పుడు మా జనరేషన్లో అంత సైకాలజీ గురించి ఏం తెలీదు కదా, అందరికీ తెలీదు అంత. అందుకే లైక్ ఈవెన్ ఐ సా దట్ ఐ హ్యావ్ those little quality, like a bit of qualities, like a person who can hear. So that's why I want to be that person. మీరు మనసులో అనుకుంటున్నారా, బయటకు చెప్తున్నారా? అంటే వినిపించట్లేదు ఎందుకంటే చాలా స్లోగా మాట్లాడుతున్నారు. ఓన్లీ చెప్పాలి.
అవసరం లేదు, ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. అదే నా రీజన్. అదే రీజన్. ఓకే.